మన నీచ నికృష్ట దౌర్భాగ్య 420 ముఖ్యమంత్రి చరిత్ర మనందరికీ తెలుసుగా. ఓటమి భయంతో ఎమ్మెల్యేలు ఎక్కడోళ్ళని అక్కడికి, అక్కడోళ్ళని ఎక్కడికి, ఎంపీలు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలు ఎంపీలుగా, మంత్రులుగా అసలు సీట్లే మానేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి నుంచి చివరికి సొంత జిల్లాలో సొంత తమ్ముడి సీటు కడప ఎంపీ సీటు కూడా అవినాష్ రెడ్డిని పీకేసినట్టుగా తెలుస్తూ ఉంది. అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అవినాష్ రెడ్డి బీజేపీకి వెళ్తాడా, సైలెంట్ అయిపోతాడా, అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి మనందరికీ తెలుసు. అతనికి ప్రజల మద్దతు లేదు కాబట్టి వ్యవస్థల్లో ఉన్నటువంటి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు ద్వారానో భయంతోనో బెదిరించో ఎన్నికల్లో గెలవాలనేటువంటి నీచమైనటువంటి ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి చివరికి తన అభ్యర్థుల్ని ఎక్కడ పనికిమాలినటువంటి చెత్తను పక్క నియోజకవర్గంలో పనికి వచ్చింది అన్నట్టుగా అక్కడ పనికిమాలినటువంటి చెత్తని ఎక్కడా వేసుకుంటూ అనేక మంది అభ్యర్థులను మార్చారు. సరే, చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల నుంచి పారిపోతాడని చెల్లి తల్లి దెబ్బకి అంటే బాబాయిని వేసేసినటువంటి కేసు వాళ్ళ కడప జిల్లాలో తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి కడప నుంచి పారిపోతాడని కాసేపు పులివెందుల నుంచి పారిపోయి పక్కన కమలాపురంలోనో లేకపోతే ఆ పక్కన జమ్మలమడుగులోనో చేస్తారనేటువంటి టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు దాని సంగతి పక్కన పెడితే సొంత తమ్ముడు ఏదైతే బాబాయిని పాశవికంగా నరికి చంపాడో అవినాష్ రెడ్డి అనేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి మొన్న చెప్తున్నాడు వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, అవినాష్ రెడ్డి అమాయకుడు పాపం దగ్గర చూస్తున్నాడు, అతను ఎర్రగంగిరెడ్డి వేసేస్తూ ఉంటే తీసేస్తూ ఉంటే ఇతను చూస్తున్నాడంట. వీడు ఎంపీయా పనికిమాలినటువంటి బొబ్బునా? ఎంపీయే కదా, చూస్తా ఎందుకున్నాడు కామన్గా. అంటే అట్లాంటి అమాయకుడు అంత చేత కానివ్వండి కడప ప్రజలు ఎంపీగా ఉంచుకుంటారంటే పాపం వాళ్ళకి తెలియక ఈ వ్యక్తి 2 సార్లు ఓటేశారు. పైగా వాళ్ళ బాబాయ్ని అతను వేసేసాక కూడా తను చంద్రబాబు నాయుడు గారి మీద నిర్దేశించి ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి వైఎస్ షర్మిల గారు, అదేవిధంగా చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు ఇద్దరు కూడా తగులుకొని జలగన్నని అవినాష్ రెడ్డిని ఇద్దరిని వేసుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అవినాష్ రెడ్డి ఖచ్చితంగా వివేకానంద రెడ్డిని చంపాడని ఆ హంతకుడికి ఓటేస్తారా అని చెప్పి వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కడప ఎంపీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డికి పొరుగు తక్కువ కదా. ఎందుకంటే దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కడప ఎంపీలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు గెలుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కడప ఎంపీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి తలకాయ ఎక్కడో పెట్టుకోవాల్సి వస్తే, తన పార్టీని మూసేసుకోవాల్సి వస్తే, అందుకనే అవినాష్ రెడ్డిని ఆపి మరొక బంధువు మరొక తమ్ముడైనటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి ఎవడైతే మొత్తం వాళ్ళే కదా. నాయన రాష్ట్రానికి డీజీపీ ఎవరు? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, సిఎస్ ఎవరు? జవహర్ రెడ్డి. సరే, మొత్తానికి ఏదైతే దాని సగం పక్కన పెడదాం. ఇప్పుడు అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి చుట్టూ లేపేసి నీకు అవకాశం ఉంటే జమ్మలమడికి ఎమ్మెల్యేకి ఇచ్చామని అడుగుతుంటే అతను ఇప్పుడు నన్ను ఈ సీట్లోంచి తీసేయటం అంటే నన్ను హంతకుడని జగన్మోహన్ రెడ్డి ముద్రేసినట్లు అవుతుంది. ఎందుకంటే షర్మిల ఒక మాట అనింది, అవినాష్ రెడ్డి మా బాబాయిని చంపాడు, మా బాబాయిని చంపినటువంటి హంతకుడికి కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చాడు కాబట్టి నేను ఆ హంతకుడిని ఓడించడానికి నేను ఇవాళ ఎంపీగా పోటీ చేస్తున్నా, కడప ఎంపీగా అని చెప్పి షర్మిల గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఎంపీ సీట్ తీసేటువంటి అవినాష్ రెడ్డి వేసేశాడు. అందుకే కడప ప్రజలందరూ కూడా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవినాష్ రెడ్డిని ఓడించడానికి సిద్ధమయ్యారు కాబట్టి అవినాష్ రెడ్డి ఎంపీ సీటు తీసేశారనేటువంటి టాక్ మొదలవుతాయి. దానివల్ల నేను భ్రష్టు పట్టిపోతాను అనేటువంటి ఆలోచనతో అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటుకు సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. నా ఎంపీ సీటు కనుక నువ్వు తీసేస్తే నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్తా, అవసరమైతే వాళ్ళని ఎంపీ సీటు అడుగుతా, వాళ్ళు ఇచ్చారో లేదా తర్వాత పక్కన పెడదాం. ఎందుకంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సునీతారెడ్డి గారిని ఇలాగే బెదిరించారు. ఏమవుతుంది, కేసు సిబిఐకి పోతే అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతాడు, నా మీద 11 సిబిఐ కేసులు ఉంటాయి, ఇంకో కేసు అవుతుంది, 12 కేసులు అవుతాయి, అంతే కదా అని అడిగాడు. అంటే వాడు వేసేసాడు, వాడు సేవ్ అవటానికి బీజేపీకి పోతాడు, నేను వేసేసాను అందుకని నా మీద ఇంకో కేసు అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నటువంటి నేపథ్యం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి కరవబోతే కప్ప కోపం, ఒడవబోతే పాము కోపం అన్నట్టుగా ఇప్పుడు అవినాష్ రెడ్డిని తప్పించాలంటేనేమో అవినాష్ రెడ్డికి కోపం, ఉంచితేనేమో పులివెందుల కడప ప్రజలంతా తిరుగుబాటు చేసి, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి తల్లోనాలుగా ఉండి కడప పులివెందుల ప్రజలకు అనేక రకాలైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారికి మంచి పేరు ఉంది. ఆ నేపథ్యంలో ఆయన వేసేసింది అవినాష్ రెడ్డి అని మార్కెట్లో తెలిసిపోయాక, సిబిఐ తేల్చేశాక, సొంత కుటుంబ సభ్యులు చెప్పేశాక, సొంత కుమార్తెలు కూడా అదే విషయం మీద మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఒక్కపోత వాతావరణం నేపథ్యంలో అవినాష్ రెడ్డిని తీయాలనుకుంటే అవినాష్ రెడ్డి ఎదురు తిరిగి నేనేం చేయాలో నేను చేస్తున్నాను. పైగా నిన్న మొన్న ఇదేదో అంటారు చూడండి, ఉరుమురు మంగళ మీద పట్టంటే
వివేకం బయోపిక్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది అద్భుతంగా. అది పచ్చి వాస్తవం అని చెప్పి వివేకానంద రెడ్డి గారి కుమార్తె షర్మిలారెడ్డి సునీతారెడ్డి గారు కూడా ఆ సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. యాజిటీస్గా కాకపోయినప్పటికీ 90% ఇదే జరిగింది. ఆ సినిమాలో ఉన్నది వాస్తవం. ఆ సినిమా ఎఫెక్ట్ కూడా భారీగానే కడప జిల్లాలో పులివెందుల్లో గట్టిగా దిగుతున్నట్టుగా తెలుస్తోంది మనందరం కూడా. ఈ నేపథ్యంలో కడప ఎంపీ సీటు మార్చకపోతే ఒక తలనొప్పి, మారిస్తే ఇంకో తలనొప్పి. జగన్మోహన్ రెడ్డికి దిక్కు తోచినటువంటి నేపథ్యంలో స్వయంగా అవసరమైతే తన సతీమణి భారతీరెడ్డినో లేకపోతే ఎమ్మెల్యేగా ఎంపీగా రెండు నేనే వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వేసేసేటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ అవినాష్ రెడ్డి హంతకుడు అనేది కడప జిల్లా మొత్తం కూడా విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఓడిపోతాడు కాబట్టి కొత్త అభ్యర్థిగా తన కుటుంబం నుంచే అభిషేక్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని తెచ్చే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేయటం, దీన్ని అవినాష్ రెడ్డి తీవ్ర వ్యతిరేకించడం, ఏది ఏమైనా ఏది జరిగినప్పటికీ కడపలో ఈసారి సంచలనం నమోదవబోతోంది.